అందరికీ నమస్తే అండి. నాకు ఇవాళ విజయవాడ కిరాయి అయితే మాకు కూడా వచ్చింది. విజయవాడ వెళ్తున్నాం, చూద్దాం. మళ్ళీ అటు నుంచి ఖాళీగానే ఉంది, ఏదైనా దొరుకుద్దో లేదా ఎంటీగా రావాలో చూద్దాం. మనంతా డేరింగ్ బిజినెస్ గారి ఆశీర్వాదం తీసుకుని మనం బయలుదేరుతాం. బాబా గారిని చూస్తూ ఒక్క నిమిషం బాబా గారి దండం పెట్టుకుని బయలుదేరుతాం అనమాట. మన బండి అయితే లోడ్ అయిపోయింది. ఇదే మన లోడు. ఇది వేసుకుని విజయవాడ వెళ్ళాలన్నమాట. చేసుకున్నాం. పెద్ద లోడ్ అయితే ఏం లేదు, లైట్ లోడే. జాగ్రత్తగా విజయవాడ వెళ్ళిపోయి అక్కడ అది అప్ చెప్పాలంట, మన అప్ చెప్పాలంట. మొత్తం అన్ని లెక్క చెప్పారు. బిల్లులు కూడా తీసుకున్నాను. దాంట్లో డిపార్ట్మెంట్ వెళ్ళి ఆపన ఇబ్బంది లేకుండా. పెద్ద లోడ్ లేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, భయం ఏం లేదు. ఓకే, చెల్ గో టు విజయవాడ. ఇంటికి వచ్చి క్యారేజీ తీసుకుని మళ్ళీ ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాను. మళ్ళీ దారిలో భోజనం బయట తినాలి. ఇక అవకాశం ఉన్నంత వరకు హోమ్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాను. నేను అందులో ఇప్పుడు గ్యాస్కి ఇవన్నీ దొరుకుతాయో దొరకవు. నేను కూడా మధ్య దూరాలు ఎలక్ట్రిక్ లోకల్ ట్రిప్లో చేసుకుంటున్నాను. సరే, ప్రయోగాత్మకంగా వెళ్దామని నేను డిసైడ్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. మన బండిలో అయితే ఆయిల్ అయితే కొట్టించి బయలుదేరుతాం. ఆయిల్ కొట్టిస్తున్నానండి బంకులో. 1000 ఆయిల్ కొట్టించాను. ఎందుకైనా మంచిది, చేతిలో క్యాష్ లేదని చెప్పి ఒక 500 ఫోన్పే చేసి క్యాష్ తీసుకున్నాను అనమాట. ఇక దూరం వెళ్తున్నాక కింగ్ పిన్లకి ఒకసారి గ్రీజు కొట్టిద్దామని చెప్పేసి ఒక షాప్ కూడా ఆపి కింగ్ పిన్లకి అన్నిటికీ కూడా గ్రీజు కొట్టించేసాను అనమాట. కొంచెం యాక్షన్ బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ కొంచెం మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. మొగల్తూరు టోల్ గేట్ అయితే దగ్గరికి వచ్చాం. మొగల్తూరు టోల్ గేట్ అయితే దాడతామండి. సడన్గా ఏంటి కాకి చొక్కా చేసాడు అని అనుకోకండి. ముత్యాలపల్లి అవతల బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఎవరు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నాడని తెలుసుకుని చొక్కా వేసుకున్నాను. మన లైట్ లోడే కాబట్టి పెద్ద ఇబ్బంది పడకలేదు. ఆల్రెడీ దాటేశాను, నన్ను ఆపలేదు. కానీ రూల్ ప్రకారం మన తప్పు లేకుండా రికార్డ్ అంతా మనకు కరెక్ట్గానే ఉంది. మన తప్పు లేకుండా మనం కాకి చొక్కా వేసుకోవాలి కాబట్టి కాకి చొక్కా వేసుకున్నాను. రే షాక్ అవ్వద్దు, ఏంటి కాకి చొక్కా వేసాడని కంగారు పడద్దు. కాకి చొక్కా వేసాడని కంగారు పడద్దు సార్. రైమింగ్. ఇలాంటి టైమింగ్లు చాలా చూస్తాం. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయన్నీ. మధ్యలో టోల్ గేట్ అంటే ఇది. టైం 1 గంట అయింది కాబట్టి మంచి ప్లేస్ చూసి భోజనం చేద్దాం. పాకలో భోజనం చేద్దామని ఫిక్స్ అయ్యాను. వ్యాన్ అయితే వారికి పెట్టుకున్నాను. మంచి ప్లేస్ ఏం దొరకదు. సరే, ఇక్కడ తినేద్దామని చెప్పి వచ్చానమాట. సండే కదా, ఈరోజు మమ్మీ చికెన్ వండారు, రైస్. ఈ బాటిల్లో ఏమో వచ్చేసి చారు ఉంటుంది, వాటర్ బాటిల్. ఓకే, చారు ఇంకా వేడిగా ఉంది. బా ఓకే 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 భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వెంటనే బయలుదేరిపోతుంది, ఎందుకంటే లేట్ అయిపోతుంది. అక్కడ వెయిటింగ్ అంట. ఏదైనా పాకే అబ్బా. ఇంత బయట ఇంత ఎండ ఎంత వేడిగా ఉన్నా సరే లోపలికి మాత్రం చల్లగానే ఉంది. ఇంత రోడ్డు పక్కన అయినా సరే నేను వేడి వస్తుందేమో అనుకున్నాను, కానీ రాలేదు. ఇంకా చూడండి, చాలా బాగుంది. ఎక్కడానికి తీగలు పట్టుకున్నట్టు అనిపించింది నాకు. సరే చూసేసి అది చూస్తే నాకే తొదిలిపోతాయి. ఇదేదో పట్టుకుందబ్బా. ఇలాంటి అన్నీ ఉండకూడదు. ఇలాంటి చూసుకో, చిన్న అన్నీ చూసుకోవాలి. ఓకే, సరే మరి అది బయలుదేరుతున్నాం. ఎండ చాలా దారుణంగా ఉందండి. ఇక మధ్యలో నిమిషాలు కూడా తాగాలనిపించింది. అన్న సబ్జీలు కూడా వేసాడు స్పెషల్గా మన కోసం. ఓకే, మీకు అర్థమే ఉంటుంది. విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడ వచ్చేసాం. లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. సుమారు 1 గంట అయింది లొకేషన్కి అయితే వచ్చేసాం. కానీ విషయం ఏంటంటే ఇక్కడ దింపుకోవాల్సిన అతను ఫోన్ ఎత్తట్లేదు. నాకు లోడ్ చేసిన ఆయన అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మా టచ్లోనే ఉన్నారు. ఇక్కడ ఆయన అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే వెయిటింగ్లో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. లొకేషన్కి అయితే వచ్చేసాం. ఏంటి కుర్రోడు గెటప్ మార్చాడు అనుకుంటున్నారా? ఇదేం లేదు, జస్ట్ నేను అటుకొచ్చింది ఫుడ్ సెక్షన్ సంబంధించింది. అది లోపల నేను అప్ చెప్పాలంటే ఖచ్చితంగా టోపీ పెట్టుకోవాలని చెప్పారు. పెట్టుకున్నాను. ఎలా ఉందో సార్ చూడండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో కూడా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ప్రస్తుతానికి అయితే ఒకటి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది విజయవాడలో. ఇక్కడ నుంచి పైకి మన సైడ్ ఏమో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి ఎలా వచ్చాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా నా వీడియో చూసి నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్.
సెల్యూట్ టోపీ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. బాయ్.